విక్కీ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నానమ్మ రాత్రి నుండి కనిపించటం లేదు. "నువ్వెక్కడికి వెళ్ళావురా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ విన్న విక్కీ అయితే, "అక్కకు అమ్మ పుట్టింది నానమ్మ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. "ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా?" అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే, "అవును నానమ్మ, అక్కకి అమ్మ అయితే పుట్టింది. మళ్ళీ మన అమ్మ మనకి దక్కింది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషించి, "ఇంకెందుకు ఆలస్యం, పదండి వెళ్లి చూద్దాం అరవిందాని" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది ఆళ్ళ నానమ్మ. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "లేదు నానమ్మ, ఆ అక్క హాస్పిటల్‌లో లేదు. అక్క ఎక్కడికో పారిపోయిందని" చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే డీలా మొహం వేసుకొని ఉండిపోతుంది. అది చూసిన విక్కీ అయితే, "కేసు గాని పద్మావతి వాపసు తీసుకోకుండా ఉంటే మన అక్క మనకి దక్కేది. కేసు వాపసు తీసుకొని చాలా పెద్ద తప్పు చేసింది పద్మావతి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే, "పాపను తీసుకొని ఎన్ని కష్టాలు పడుతుందో, ఎక్కడ ఉందో ఏంటో అక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.